నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో కలకలం రేపిన ఐటీ రైట్స్ మల్లారెడ్డి బంధువుల ఇళ్లపై సోదాలు చేసిన 50 బృందాలు బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడంపై బండి ఫైర్ ఎమ్మెల్యేల ఎర కేసులో సంతోష్ కు సంబంధం లేదని వెల్లడి అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తుంది ఈడీ ఐటీ రైట్స్ కు భయపడబోమన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ పై దాడి మృతి చెందిన అధికారి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం వికారాబాద్ లో చిన్నారిని ఢీకొట్టిన ట్రాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి హైదరాబాద్ లోని పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ఇక ఇవాళ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో మల్లారెడ్డి సంస్థలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఐటీ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. ఇక మల్లారెడ్డి కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డిలు, అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డితో పాటు తమ్ముళ్లు నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇక సోదాల్లో 52 టీంలు పాల్గొనడం కలకలం రేపుతుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. బిఎల్ సంతోష్ కు సెట్ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఎల్ సంతోష్ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లు, బ్యాంక్ అకౌంట్లు లేవన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే బిఎల్ సంతోష్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బిఎల్ సంతోష్ దేశం కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని ఆయన కోరుకోలేదన్నారు. ప్రచారకుల జోలికి వస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలో ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడతామన్నారు. గడీల పాలనను త్వరలోనే బలకొడతామని సంజయ్ అన్నారు. అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్ జీ. ఎవరో స్వామీజీకి ఫోన్ చేసిండట, 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట, కౌంట్ కిస్కాగాలు చెప్పిండట. నోటీసుల పేరుతో ఒక ప్రచారకులు అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచార వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారమంటే అసలు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ ఎల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను దూరం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ లబ్ధిదారులను కేంద్రం క్రమక్రమంగా తగ్గిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు లబ్ధిదారుల సంఖ్య 11.5 కోట్లుగా ఉండేది. రాను రాను ఆ సంఖ్యను 3.5 కోట్లకు తగ్గించారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించి రైతుల ఉసురు తీసుకుంటున్నారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 87,500 కోట్ల రూపాయలు వేస్తని చెప్పేసి ఆనాడు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు చెప్పింది. కానీ 14.5 కోట్ల కమతాలు ఉన్నాయని చెప్పి 11 కోట్ల 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, షార్ట్ కట్ లో పిఎం కిసాన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. పిఎం కిసాన్ ద్వారా రైతులకు 2,000 చొప్పున 3 సార్లు 6,000 రూపాయలు. ఫామ్ హౌస్ కేసులో సిట్ విచారణకు నిందితులు హాజరుకాకపోవడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో బాగా 3 నిందితులకు నోటీసులు జారీ చేసినా వారు రాలేదని కోర్టుకు విన్నవించింది. సిట్ నోటీసులు జారీ చేసినా వారు ఏకతారు చేస్తున్నందున హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలని సిట్ అధికారులు ధర్మాసనాన్ని కోరారు.
బిఎల్ సంతోష్ కు నోటీసులు అందజేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పగా అదే విషయాన్ని అసిస్టెంట్ సొలిసిటేటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అరెస్ట్ ప్రొటెక్షన్ ఉండదని స్పష్టం చేసింది. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు హాజరు కావడం లేదని నిందితుల తరపు లాయర్ను ప్రశ్నించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నారని బిఎల్ సంతోష్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సిట్ విచారణ తదితర అంశాలను రేపటికి వాయిదా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణ పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్ఓ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏ విధంగా అయితే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిటైర్మెంట్ వయసు వరకు కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందించేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. ట్రాక్టర్ ఢీకు చిన్నారు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దోమ మండల పరిధిలోని దెర్సంపల్లి తాండాకు చెందిన చిన్నారిని పొలం దగ్గర పడుకోబెట్టి ఉండగా అదే తాండాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్తో చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పుడే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నగర శివార్లో వట్టినాగులపల్లి గౌలి దొడ్డిలో సర్వే నంబర్ 2018లో సండ్రుకుంట కబ్జాకు గురవుతున్న పట్టించుకునే నాదుడే లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీపీ పేరుతో ఇప్పటికే కొంత భాగంలో మట్టి పోసి చదును చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు చెలరేగిపోతుందని ఆరోపించారు. ఇప్పటికైనా సండ్రుకుంట చెరువును సర్వే చేసి భూములు అన్యకాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు దరుగుపల్లి ఆకాష్. నేను గోల్దొడ్డి వాస్తవం. అయితే మనకి వచ్చేసి ఇక్కడ తుమ్కుంట చెరువు ఒక సమస్య గురించి మనము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క చెరువు మొత్తం వచ్చేసి 18 గుంటలు. దీంట్లో ఒక అర్ధ ఎకరా లేఅవుట్ పోగా కబ్జాకి మళ్ళీ ఇంకో కొంచెం ఎస్టీపీ ట్యాంక్ అని చెప్పి ఇంత కడుతున్నారు. సో ఇదంతా చెరువు మొత్తము లాస్ట్కి వచ్చేసి 17 ఎకరాల 23 గుంటలు ఉంది. దాంట్లో కూడా మళ్ళీ డంపింగ్ వేసి ఎన్నో లేఅవుట్లు చేసుకుంటా మరి ఎస్టీపీ ట్యాంక్ పేరు మీద మరి ఎన్నో కబ్జాలు చేయడం జరిగింది. ప్రైవేట్ రోడ్లు అలాగే ప్రైవేట్ పేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూడ 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ కు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారని పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించుటకు పినపాక నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ నిర్మించడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు నాయక్, సూపరింటెండెంట్ పంచగిరి గిరిప్రసాద్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మందుకూరు హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎందుకంటే కొంత ఆలస్యమైంది. ఇప్పటికే ఆలోచన ఏదైతే ఉందో దాని తక్షణమే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడ అమలు పరిచి భద్రాచలం హాస్పిటల్ కాకుండా మిగతా పిఎస్సీలు గ్రామాల్లో ఉన్నటువంటి పిఎస్సీని కూడా ఒక్కొక్క స్టాఫ్ కానీ మిగతా సిబ్బందిని కానీ స్ట్రెంథెన్ చేసుకుంటూ మరి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సమకూర్చడంలో బాగా చదువుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజానికం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అంత పెద్ద బంజారాహిల్స్ లో కరెంట్ షాక్ తగిలిన వ్యక్తి ప్రాణాలను కానిస్టేబుల్ బోలు కాపాడారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1న కరెంట్ షాక్ తో వ్యక్తి కొట్టుకుంటూ ఉండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడారు. దీంతో కానిస్టేబుల్ బోలును ఉన్నతాధికారులు అభినందించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి డబుల్ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. నూతన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని విచ్ఛిన్నం చేశారు. అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అరెస్ట్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో మారం తిరుపతి యాదవ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున తన గృహానికి చేరుకున్నారు. తిరుపతి యాదవ్ మహిళలతో కలిసి ర్యాలీగా బయలుదేరి స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. సమస్యను పరిష్కరించేంత వరకు అంబేద్కర్ విగ్రహం వద్దనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు గతంలో చెప్పినట్టుగా ఆగస్టు 25వ తారీఖు రోజున జూలపల్లి మండల కేంద్రం నుంచి వెళ్ళి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా జూలపల్లి మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు డబల్ రోడ్డు నిర్మించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో జూలపల్లి ప్రజలతోటి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలోనే మేము చెప్పడం జరిగింది, నవంబర్ 21 తారీఖు లోపల ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబుల్ రోడ్డు ఆదేశాలు టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని తెలిపారు. పార్టీలోని వ్యవహారాలను పరిష్కరించడంలో సోనియా గాంధీ కూడా విఫలమయ్యారని చెప్పారు. చేసే ప్రతి ఆలోచనలో పనిలో తెలంగాణ ఫస్ట్ ఉండాలనే నినాదంతో ముందుకు వెళ్తామంటున్న మరి శశిధర్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అయితే దీనికి సంబంధించి ఆయన 8 పేజీల లేఖను సైతం అధిష్టానికి పంపించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదానిపైన మాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధాన కారణం మీద మీరు కాంగ్రెస్ పార్టీ వీడడానికి? 2014లో శ్రీమతి సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు చాలా కాలంగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 2014లో ఓటమి పాలైంది. చంద్రశేఖరరావు గారు వలన వచ్చిందనేటువంటి ఒక ఆయన ఆ రకంగా క్రియేట్ చేసుకున్నారు. సరే, అయిపోయింది. వారు తర్వాత అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. అనేక అంశాల్లో పార్టీ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తూ వచ్చింది. దాన్ని ఎడగట్టేటువంటి విధంగా కాంగ్రెస్ లేకపోయింది. ప్రజల పక్షాన గట్టిగా నిలబడతామనేటువంటి విశ్వాసం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పైన ప్రజలకు విషయం లేకుండా పోయింది. ఈరోజు ఈ రకంగా పార్టీ పరిస్థితి దిగారు. ఇప్పుడు 1 సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రజలకు నమ్మకం కల్పించే విధంగా కాంగ్రెస్ అయితే ఫెయిల్ అయిపోయింది. అందుకని కాంగ్రెస్ను వీడి తెలంగాణ ప్రజల పక్షాన ఉండడానికి, తెలంగాణ ఫస్ట్ అనేటువంటి ఆలోచన నినాదంతో ముందుకు పోవడానికి నేను ఈ రకంగా ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు సీనియర్లు కృషి చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఒక్కొక్కరుగా అందరూ పార్టీని వీడుతున్నారు. దీనికన్నా ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు పార్టీని నడిపించే బాధ్యత పార్టీ అధ్యక్షుడి ఉంటుంది. పార్టీ ఏ విధంగా దాన్ని ఏ రకంగా ముందుకు తీసి ప్రజల విశ్వాసం, ఎందుకంటే మేము చూసాం చెన్నారెడ్డి గారు ఎవడు ఊహించినటువంటి విధంగా వారికి నాయకత్వం ఒప్పచెప్తే ప్రజల విశ్వాసం తక్కువ సమయంలో పొందగలిగినటువంటి వారు చూపించారు. కనుక పార్టీ నాయకత్వం పైన ఆ రోజు కూడా చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు.
చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనప్పుడు కూడా చాలామంది నాయకులు దూరంగా ఉన్నారు, సరిగా లేరు. ఎప్పుడైతే ప్రజల విశ్వాసం పొందేదిలో వారు ముందుకు పోతున్నారంటే అందరూ క్యూ గట్టి లైన్లో నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పెద్ద పెద్ద నాయకులంతా కూడా విభేదించినా మళ్ళీ వారు ఎప్పుడైతే ప్రజల విశ్వాసం పొందగలిగేటువంటి విధంగా ముందుకుపోతున్నారో అందరూ లైన్లోకి వచ్చారు. ఇక్కడేమైపోయింది, ఈరోజు ఎవరైనా దూరం అవుతుంటే ప్రజల విశ్వాసం పొందితే అందరు తయారవుతారు. ప్రజల విశ్వాసం పొందే దిశలో ముందుకు పోవడం లేదు కనుక ఈ పరిస్థితి కాంగ్రెస్కి వచ్చింది. అంటే ప్రధానంగా చెప్పొచ్చు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్లో బీసీసీలకు ఏజెంట్గా పనిచేస్తున్నారు. అంటే ఇలాంటి వ్యవహారాలను అధిష్టానానికి తీసుకుపోలేరా మీరు? చాలా సందర్భాల్లో రైటింగ్లో కూడా ఇచ్చాం. నేను నా రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి కాదు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఏదైతే ఫెయిల్ అయిపోయిందో, వాళ్ళ పక్షాన్ని నిలబడడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిందో అది చేయాల్సినటువంటి ఆలోచనతో ముందుకు పోయాను. నేను కొన్ని విభేదాలు ఉన్నాయి మనకు, గతంలో నేను చేసి చెప్పి అయితే ఎప్పుడు మనం వెనుకకు తిరిగి చూడలేం. ఈరోజు అవసరాన్ని ఇప్పుడు తక్షణం ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, ఏం చేస్తే దీన్ని మనం సాధించుకోగలుగుతాం అనేది కూడా చూసి ముందుకు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఫిబ్రవరి 2న శోభయాత్ర, 24 నుండి 3 రోజుల పాటు అధ్యాయం ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఇక భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి ఉన్నంత వరకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం జరుపుకుందాం అనుకున్నాం. ఆ ఏడుకొండల స్వామి మన కరీంనగర్ జిల్లా ప్రజలను, కరీంనగర్ ప్రజలను అందరినీ కూడా సంతోషంగా ఉంచాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎప్పుడు. అందుకే 2017 సంవత్సరంలో ఈ నవంబర్ మాసంలో ఆలోచన బ్రహ్మోత్సవాలు చేయాలని ఆలోచనతో చేయడం వలన 2018 నుంచి మనము వెంకటేశ్వర బ్రహ్మోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే ఒక స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం జరుపుకున్నాం 2018. దేవుని దయ వలన 5 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుకున్నాం. ఇది 6వ సారి బ్రహ్మోత్సవం జరుపుకోవాలని చెప్పి దైవ నిర్ణయం. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి ఉన్నంత వరకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం జరుపుకుందాం అనుకున్నాం. ఆ ఏడుకొండల స్వామి మన కరీంనగర్ జిల్లా ప్రజలను, కరీంనగర్ ప్రజలను అందరినీ కూడా సంతోషంగా ఉంచాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎప్పుడు. అందుకే 2017 ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల్లో మరోసారి అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బగ్గుమంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్ సరితగా మారింది. ఎమ్మెల్యే రాకముందే గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న ఓ అధికారి గల్లా పట్టుకుని అధికారిపై సీరియస్ అయ్యారు. ఇక ఎమ్మెల్యే వ్యవహారంతో అక్కడున్న అధికారులు షాక్ గురయ్యారు. ఇప్పుడు నన్ను లేదని మీరు ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు? నేను ఒకవేళ నాకు సంబంధం లేదు, నేను కూడా అడగను. నేను చైర్మన్, నేను ఒకవేళ లేట్ చేసేటట్టు కూడా నా తప్పు. నేను 10:30కే నేను ఫోన్ చేస్తున్నా, 10 సార్లు ఫోన్ చేసినాను. ఈ అర్ధగంటకు రాండి, అర్ధగంటకు రాండి, అర్ధగంట మీరే నన్ను టైం చేశాను. నేను 10:30 కావాలంటే వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ గంజలోని మోడల్ మార్కెట్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సెక్రటరీ నిరంజన్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ బాషాతో కలిసి పనులను మంత్రి పర్యవేక్షించారు. పనులు జరుగుతున్న తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక మోడల్ మార్కెట్ నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపం జరగకూడదని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
లోక కళ్యాణార్థం శ్రీ రుద్ర సహిత మహాచండి యాగంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సోమశీల పుణ్యక్షేత్రం వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు సోమేశ్వరుడిగా కొలువైన సన్నిధిలో లోక కళ్యాణార్థం శ్రీ సహిత మహాచండి యాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ సభ్యులు సోదరు మాజీ సర్పంచులు జడ్పీటీసీలు ఇతర ప్రజలందరికీ 130 జంటలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యాగం చేశారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణపతి పూజ, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. చండీ హోమాన్ని సప్తనదుల సంగమం కృష్ణాది ఒట్టున తెలంగాణలోనే ఎక్కడా లేనటువంటి పడమర దిక్కున కొలువుదీరిన సన్నిధిలో 130 జంటలతో మునుపెన్నడూ లేని విధంగా సోమశీల పుణ్యక్షేత్రంలో శ్రీ రుద్ర సహిత మహాచండీ యాగం జరిపించారు. ఉదయం 7 గంటలకు వేద పండితులచే వేద మంత్రాలచే అమ్మవారికి అభిషేకం, 8 గంటలకు గణపతి పూజ, మంటప పూజ, సామూహిక కుంకుమార్చన, 9 గంటలకు 130 గంటలతో చండీయాగం, మధ్యాహ్నం 1 గంటకు తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాదం నిర్వహించారు. ప్రకాశం ఉండాలని తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి శ్రీ మాన్యశ్రీ కలెక్టర్ చంద్రశేఖరరావు గారిపై ప్రభుత్వంపై కూడా యావత్తు తెలంగాణతో పాటు యావత్తు భారతదేశంపై అమ్మవారి కృపా కటాక్షం ఉండే విధంగా ఇది చేస్తున్నటువంటి హోమం ద్వారా అని మన ప్రాంతంలో ప్రశాంతత, మన ప్రాంత అభివృద్ధి నేను ఇక్కడ కూడా అనుకునేవాడిని. ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 24న మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయ 3వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ రాథోడ్ వివరించారు. ఈ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ తమిళిసై ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వెల్లడించారు. ఈ వేడుకల్లో పలువురికి పీహెచ్డీ పట్టాలు అందజేస్తారని తెలిపారు. Really, this is a very good time. I am very happy to announce Honorable Chancellor and Governor of Telangana State, Dr. Srimati Tamilisai Soundararajan Garu is coming on 24th of this third convocation, and chief guest of this convocation, Professor B.J. Rao Garu is the Vice Chancellor, Hyderabad Central University, and B.J. Rao is the son of Sai. వారు ఈ ప్రాంతం వారే, ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడి నుంచే హైయెస్ట్ పొజిషన్ కి వెళ్ళడం జరిగింది. దానికి మేడం గారు యాక్సెప్ట్ చేయడము, వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి యాక్సెప్ట్ చేయడము వారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కొరకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. మత్స్యకారుల జీవనోపాధికై ఉచిత చేప పిల్లలను అందిస్తామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశీల్లోని శ్రీశైలం కృష్ణ బ్యాక్ వాటర్ లో 10 లక్షల చేప పిల్లలను వదిలారు. కుల వృత్తులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు మత్స్యకారులకు ఏ విధంగా అండగా ఉంటుందో. ఈరోజు ఇక్కడే మనం సోమశిల దగ్గరే 10 లక్షల చేప పిల్లలను నదిలో వేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత విప్లవం, నీలి విప్లవం, ఈరోజు ఈ నీలి విప్లవం ద్వారా మత్స్యకార కుటుంబాలకు అత్యధికంగా లాభం జరుగుతుంది. ఇక్కడ ఉండే సోమశీల గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు ఈ చేపలు పెరిగి ఈ చేపలు పెద్ద అయిన చేపలన్నింటినీ తీసుకోవడం, మరి వాళ్ళు అమ్ముకొని ఈరోజు ఆర్థికంగా కూడా మత్స్యకారులు ఈరోజు మీరందరూ
మహిళలు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పురోగతి సాధించాలని జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సమైక్య సంఘానికి మంజూరైన సబ్సిడీ ట్రాక్టర్ను ఆమె అందజేశారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం తీసుకొస్తున్న ప్రతి పథకాన్ని వినియోగించుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి సంక్షేమాధికారి విజయలక్ష్మి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, కరోనా వంటి విపత్కర సమయంలో రైతులు కృషి చేసిన కృషి ఎనలేనిదని డాక్టర్ చెన్నమనేని వికాస్ కొనియాడారు. దేశానికి అన్నం పెట్టిన రైతన్నులకు అండగా ప్రతిమా ఫౌండేషన్ నిలుస్తుందన్నారు. మేడిపల్లి మండల కేంద్రానికి మన్నెగూడెం గ్రామాన్ని ఉచిత అంబులెన్స్లను అందజేశామన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా మేడిపల్లి మండలంలోని కాచారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ చెన్నమనేని వికాస్, డాక్టర్ దీప ప్రారంభించారు. ఇక క్యాంపులో 656 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. యువత నైపుణ్యాలపై దృష్టి సారించాలని వారు సూచించారు. మహిళా సాధికారతకు ప్రతిమా ఫౌండేషన్ పెద్దపీట వేస్తుందని వారు స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెట్యాల సురేష్, ఉప సర్పంచ్ సాయికృష్ణ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మేము ప్రతిమా ఫౌండేషన్ తరఫున గ్రామాలలో ఎన్నో క్యాంపులు నిర్వహిస్తున్నాం. అదే భాగంగా ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ ఎన్నో క్యాంపులు మీరు చూసిండొచ్చు. ఈ క్యాంప్ ప్రత్యేకత ఏంటంటే ఒక సంచార వైద్యశాల మీ దగ్గరకు వచ్చినాం. దీంట్లో అన్ని రకాలైన పరికరాలు ఉంటాయి. ఎక్స్రే మిషన్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, రక్త పరీక్షలు చేసే మిషన్ కావచ్చు, అన్ని పనులు దీంట్లో ఉంటాయి. కాబట్టి దాదాపు డాక్టర్ దవాఖానా మీ తర్వాత దగ్గరికి తీసుకొచ్చాం. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంకోడ్ గ్రామ రైతు దేవాదాస్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. తాను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నానని, ఆ భూమికి పట్టా ఇవ్వాలని రైతు డిమాండ్ చేశాడు. పోడు భూమిలో సాగు చేసుకుంటున్న తనను రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని దేవదాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామ సభలో ప్రవేశపెట్టిన లిస్టులో తన పేరు లేదని, లంచం ఇచ్చిన వారి పేరును లిస్టులో నమోదు చేశారని ఆరోపించారు. ఇక సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతుతో పోడు భూమి సమస్య పరిష్కారం చేశామని హామీ ఇవ్వడంతో రైతు దేవాదాస్ వాటర్ ట్యాంక్ దిగాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.